ఈరోజైతే మీ ముందుకి మరొక వెయిట్ లాస్ రెసిపీతో అయితే వచ్చేసానన్నమాట. అదేంటంటే సోయా చంక్స్ సలాడ్. ఫస్ట్ అయితే మనం హాట్ వాటర్ తీసుకొని అందులో సోయా చంక్స్ వేసేసుకొని 5 to 10 minutes ఆఫ్ సోక్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని సోయా చంక్స్ వేసేసుకోవాలి. తర్వాత మనము కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మనం ఒక కప్ తీసేసుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసేసుకొని అందులో కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, ఇంకా సాల్ట్ ఇవి వేసేసుకోవాలి. నేను జీరా పౌడర్ అయితే వేసుకోలేదు. మసాలా కూడా వేసుకోవచ్చు, బట్ నాకు అవన్నీ పెద్దగా పడవు, సో అందుకే నేను వేసేసుకోలేదు. ఇలా వేసుకున్న తర్వాత కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సోయా చంక్స్ మనము రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ సోయా చంక్స్ని తీసేసుకొని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఫాలో అవ్వండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి తింటే మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది. ఇలా చేసేసిన తర్వాత మనం అందులో కొత్తిమీర, టమాటో, ఆనియన్స్, క్యారెట్ అలా ఉంటే ఏమైనా వేసేసుకోవచ్చు. నేనైతే పెద్దగా అవేం తినాను, మార్నింగ్ టైంలో తింటాను కాబట్టి అలా వేసేసుకున్నాను. మనం ముందుగా మిక్స్ చేసేసుకున్న కర్డ్ని వేసేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ అయితే అబ్సల్యూట్లీ డెలిషియస్ అండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. ఇది వెయిట్ లాస్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.